అందరికీ నమస్కారం. వ్యాధి లక్షణాలు అంటే జ్వరం, దద్దుర్లు, నొప్పులు ఇవన్నీ మన మంచి కోసమే వస్తాయంటే కాస్త వింతగా అనిపించొచ్చు కదా. కానీ ఈరోజు ఈ వ్యాధి వ్యక్తీకరణ వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటి, దానివల్ల మనకు మేలు ఎలా జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం. మరి వ్యాధి వ్యక్తీకరణ మంచిదే అయితే దానివల్ల కలిగే నొప్పిని, ఆ బాధను మౌనంగా భరించాల్సిందేనా? ఈ ప్రశ్న మనందరి మదిలో మెదులుతుంది. ఇది చాలా సహజమైన సందేహం. అందుకే ఈరోజు మన విశ్లేషణలో ఈ ప్రశ్నకు సూటిగా స్పష్టమైన సమాధానం తెలుసుకుందాం. బాధను భరించాల్సిన అవసరం అస్సలు లేదన్నమాట. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా వ్యాధి లక్షణాల పట్ల మనకున్న భయం గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత గొప్ప తత్వవేత్తలు వీటిని ఎలా చూశారో తెలుసుకుందాం. బాధ, ఉపశమనం, అణిచివేత ఈ మూడింటి మధ్య ఉన్న తేడా ఏంటో చర్చిద్దాం. హోమియోపతి ఆచరణాత్మక విధానాన్ని అర్థం చేసుకుని చివరగా సంపూర్ణ ఆరోగ్యం వైపు మన ప్రయాణాన్ని ముగిద్దాం. సరే, ఇక మన ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దాం. మొదటి విభాగం వ్యాధి లక్షణాలపై మన భయం. ఈ మొత్తం చర్చకు పునాది ఇక్కడే ఉంది. జాగ్రత్తగా గమనిద్దాం. ముందుగా వ్యాధి వ్యక్తీకరణ అంటే ఏంటో చూద్దాం. ఇది అనారోగ్యం కాదు. ఇది మన శరీరంలో ఉండే ఒక తెలివైన శక్తి. అంటే మన ప్రాణశక్తి మనల్ని కాపాడటానికి తీసుకునే ఒక రక్షణ చర్య అనుమాట. లోపల ఉన్న అలజడిని బయటకు పంపించి మన గుండె, మెదడు లాంటి ముఖ్యమైన అవయవాలను కాపాడే ఒక సహజమైన ప్రక్రియ ఇది. మనకి సాధారణంగా ఏం చెప్తారు? జ్వరం వచ్చినా, ఒంటిమీద దద్దుర్లోచినా, నొప్పులు మొదలైనా అవే అసలైన జబ్బులు అని, వాటిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తగ్గించుకోవాలని అంటారు. అంటే లక్షణాలనే మన శత్రువులుగా చూస్తాం. కాని నిజంగా అవేనా మన శత్రువులు? ఈ విశ్లేషణలో ఈ భావనను మనం సవాలు చేయబోతున్నాం. ఇక రెండవ విభాగానికి వద్దాం. ఇక్కడ మనం భయం అనే కోణం నుండి బయటపడి అవగాహన అనే కొత్త కోణంలోకి అడుగుపెడదాం. క్లాసికల్ హోమియోపతి తత్వవేత్తల మార్గదర్శకత్వంలో లక్షణాలను చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న వాక్యం చూడండి, ఎంత అద్భుతంగా ఉందో! రోగి పడే బాధలు అస్సలు వ్యాధులు కావు. అవి లోపలున్న వ్యాధికి వ్యతిరేకంగా ప్రాణశక్తి చేసే పోరాటం యొక్క ఫలితాలు. చూశారా? ఈ ఒక్క వాక్యం మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. లక్షణాలు సమస్య కాదు, మన శరీరం మన ఆరోగ్యం కోసం పోరాడుతోందనడానికి అవే సాక్ష్యం. శామ్యూల్ హానెమాన్, జేటీ కెంట్ మరియు స్టూవర్ట్ క్లోజ్ వంటి గొప్ప మార్గదర్శకులు లక్షణాలను శరీరం మాట్లాడే భాషగా భావించారు. అవి శత్రువులు కాదు, మనకు దారి చూపే విలువైన సంకేతాలు, క్లూజ్ అనమాట. లోపల ప్రాణశక్తి పరిస్థితి ఎలా ఉందో అవి మనకు తెలియజేస్తాయి. దానివల్ల సమస్య మూలాన్ని పట్టుకోవడం సులభం అవుతుంది. మంచిది. మరి అసలు శరీరం ఎందుకిలా చేస్తుంది? లోపలున్న సమస్యను బయటకు ఎందుకు తోసేస్తోంది? ఈ రక్షణాత్మక ప్రయాణం వెనుకున్న అసలు కారణమేంటి? ప్రాణశక్తిని మనల్ని కాపాడే ఒక తెలివైన సంరక్షకుడుగా ఊహించుకుంటే సమాధానం చాలా తేలిగ్గా అర్థమవుతుంది. చూడండి, సాధారణంగా ఏదైనా సమస్య మనస్సు లేదా భావోద్వేగాల స్థాయిలో మొదలవుతుంది. దాన్ని పట్టించుకోకపోతే అది నెమ్మదిగా గుండె, ఊపిరితిత్తులు లాంటి ముఖ్యమైన అవయవాల వైపు ప్రయాణిస్తుంది. కాని మన తెలివైన ప్రాణశక్తి ఏం చేస్తుందంటే ఆ ప్రమాదాన్ని పసిగట్టి ఆ అలజడిని అంతకంటే తక్కువ ముఖ్యమైన ప్రదేశాల వైపు, అంటే చర్మం లాంటి బయటి భాగాల వైపుకు నెట్టేస్తుంది. ఎందుకంటే లోపల ఉండే ప్రమాదం కంటే బయట కనిపించే లక్షణం చాలా సురక్షితం. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చాం. బాధ, నొప్పి, వీటి గురించిన అసలైన ప్రశ్నకు ఇప్పుడు మనం సూటిగా సమాధానం వెతుకుదాం. మళ్ళీ అదే ప్రశ్న, సూటిగా అడుగుదాం. హోమియోపతి బాధను భరించమని చెబుతుందా? ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవడం చాలా అవసరం. అందుకే దీనికి ఇప్పుడు స్పష్టమైన సమాధానం చూద్దాం. ఖచ్చితంగా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే అస్సలు కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ హోమియోపతి బాధను భరించమని చెప్పదు. బాధను తగ్గించడమే ఎల్లప్పుడూ మొదటి లక్ష్యం. అయితే ఇక్కడ మనం ఒక కీలకమైన తేడాను గమనించాలి. అదేంటంటే సున్నితమైన ఉపశమనానికి, హానికరమైన అణిచివేతకు మధ్య ఉన్న తేడా. చూడండి, ఉపశమనం, అణచివేత ఈ రెండూ ఒకటి కాదు. ఉపశమనమనేది మన ప్రాణశక్తికి స్నేహితుడులా పనిచేస్తుంది. శరీరం తనను తాను బాగుచేసుకునే ప్రయత్నానికి మద్దతు ఇస్తుంది. దీనివల్ల నిజమైన నయము లభిస్తుంది. కాని అణచివేత అలా కాదు. అది ప్రాణశక్తికి శత్రువులా అడ్డుపడుతుంది, వ్యాధిని మరింత లోపలికి తోసేస్తుంది.
అణిచివేత ఎంత ప్రమాదకరమో అర్థం కావడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ప్రెషర్ కుక్కర్కి విజిల్ తీసేసి ఆవిరి బయటకు రాకుండా గట్టిగా మూసేస్తే ఏమవుతుంది? లోపల ప్రెషర్ పెరిగి పెరిగి చివరికి డామ్ అని పేలిపోతుంది కదా. లక్షణాలను అణిచివేయడం కూడా అచ్చమిలాంటిదే. పైకి ప్రశాంతంగా ఉన్నా లోపల ప్రమాదం పెరుగుతూనే ఉంటుంది. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇంట్లో చెత్త ఉంది, దాన్ని బయట పారేయకుండా ఓ తివాచీ కిందికి తోసేశామనుకోండి. పైకి ఇల్లు నీట్గానే కనిపిస్తుంది, కాని లోపల ఆ చెత్త కుళ్ళిపోయి విషపూరితంగా మారుతుంది. అలాగే ఒక చర్మ సమస్యను పైపైన మందులతో అణిచివేస్తే ఆ లోపలి అలజడి ఊపిరితిత్తులు లేదా గుండెలాంటి ముఖ్యమైన అవయవాల వైపు వెళ్లే ప్రమాదముంది. సరే, ఇదంతా సిద్ధాంతం. మరి ఆచరణలో ఏంటి సంగతి? హోమియోపతి ఈ సూత్రాలను బాధ్యతాయుతంగా ఎలా అమలు చేస్తుందో ఇప్పుడు 4వ విభాగంలో చూద్దాం. ఇక్కడ ఒక విషయం మనం చాలా స్పష్టంగా బలంగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా తీవ్రమైన, ప్రాణాపాయకరమైన లేదా అత్యవసర పరిస్థితి వస్తే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే ఆధునిక వైద్య సహాయం తీసుకోవాలి. దానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. హోమియోపతి ఈ సరిహద్దును గౌరవిస్తుంది. ఈ జ్ఞానాన్ని వివేకంతో, బాధ్యతతో వాడాలి. అత్యవసర చర్యలకు అడ్డుపడటం కాదు మన లక్ష్యం, శరీరం యొక్క ప్రక్రియను అర్థం చేసుకోవడమే. సో హోమియోపతి విధానం యొక్క పాత్ర శరీరంతో యుద్ధం చేయడం కాదు, దాని చేయి పట్టుకుని దారి చూపించడం లాంటిది. ప్రాణశక్తిని సున్నితంగా ఉత్తేజపరిచి దానికి అండగా నిలబడటం. దానివల్ల శరీరం తనను తాను బాగుచేసుకునే పనిని మరింత వేగంగా, తక్కువ బాధతో పూర్తి చేయగలుగుతుంది. ఇక చివరి అంకానికి వచ్చేశాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ ఒక్కచోట చేర్చి సంపూర్ణ ఆరోగ్యం వైపు మన ప్రయాణం ఎలా సాగాలో చూద్దాం. మీకు గుర్తుందా, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ప్రాణశక్తి అనే ఒక శక్తి ఉందని, మనసుకి శరీరానికి విడదీయరాని సంబంధముందని, మన భావోద్వేగాలు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని. ఈరోజు మనం చర్చించుకున్న వ్యాధి వ్యక్తీకరణ అనే అంశం ఆ ప్రాథమిక సూత్రాల మీదనే ఆధారపడి ఉంది. అన్నీ ఒకదానికొకటి ముడిపడున్నాయన్నమాట. అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. కేవలం లక్షణాలను తొలగించడం మన లక్ష్యం కాకపోతే మరి అసలైన నయం అంటే ఏమిటి? ఇది చాలా లోతైన ప్రశ్న. ఈ ప్రశ్న మన తదుపరి విశ్లేషణకు దారి చూపిస్తుంది. ముగింపుగా ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకుంటే చాలు. లక్షణాలను శత్రువులుగా చూడటం మానేసి మన శరీరం మనతో మాట్లాడటానికి పంపే సందేశాలుగా అర్థం చేసుకున్నప్పుడు ఆ భయం పోయి నిజమైన స్వస్థతకు దారి దొరుకుతుంది. ఈ విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.